అందరికీ నమస్కారం అండి. నా పేరు వినయ్. పిఎంఈజీపీ స్కీమ్లో కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయని నాకు కామెంట్స్ చేశారు. దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేశాను. ఇది అండర్ ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. ఆల్రెడీ అప్లికేషన్ నేను రిజిస్టర్ చేశాను కాబట్టి రిజిస్టర్డ్ అప్లికేషన్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ నా యూజర్ ఐడి పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. క్యాప్షన్ ఎంటర్ చేస్తున్నాను. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ నుంచి వెరిఫికేషన్ అవుతున్నాను. మొబైల్ నెంబర్కి నేను సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను పోర్టల్లోకి లాగిన్ అయిపోయాను. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ స్టేజ్ డన్ అయింది, అండర్ ప్రాసెసింగ్. ఇది డిఐసి ఆఫీస్లో నా అప్లికేషన్ ఉంది, కానీ వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది వర్క్ చేయకపోవడం వల్ల అప్లికేషన్ అండర్ ప్రాసెస్లోనే ఆగిపోయింది. అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. నా డేటా లోడ్ అవుతుంది. లాస్ట్కి ఆటోమేటిక్గా స్క్రోల్ చేశాను. పైన కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది కనపడకుండా నేను లాస్ట్కి ఒకేసారి స్క్రోల్ చేసేసాను. ఇక్కడ నేను మొన్న ఏజెన్సీ ఉంటుంది కదా, నేను డిఐసి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా. ఇదిగోండి, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అని ఉంది కదా. ఇక్కడ నేను డిఐసి ఏలూరు ఏపీ, నేను ఏలూరులో ఉన్న డిఐసి ఆఫీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇది నా డిపిఆర్ అనేది నీట్గా ఫిల్అప్ చేసుకోవాలి. నేను 5 లక్షల లోన్కి అప్లై చేశాను. 5 లక్షల పిగ్గరీ ఫామ్ కోసం, అంటే పందుల పెంపకం కోసం. లోడ్ అవుతుంది డిపిఆర్. అప్లికేషన్ కొంచెం స్లో ఉంది, కానీ లోడ్ అవుతుంది, వస్తుంది. ఓకే, డిపిఆర్ లోడ్ అయింది. నా డిపిఆర్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇలా ఫిల్ చేసుకున్నాను. చూడండి, మీరు కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఎలా ఫిల్అప్ చేయాలని కూడా మీకు ఫస్ట్ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే కొంచెం అవేర్నెస్ వస్తుంది. మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను మీకు. నేను డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేశాను మీరు చూస్తే కొంచెం మీకు ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. క్వాంటిటీ ఇట్లా ఇదన్నీ నెంబర్లు చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, నేను ఇలా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకున్నాను. ఇది 5 lakhs లోన్ కోసం నేను ఇలా ఫిల్ చేశాను. మీరు అమౌంట్ బట్టి మీరు ఫిల్అప్ చేసే విధానం అనేది మారాలి. ఓకే, ఇది నా డిపిఆర్ అండ్ స్కోర్ కార్డ్ చూపెడతాము. ఈ స్కోర్ కార్డు నాకు స్కోర్ వచ్చేసి ఒక 63 వచ్చినట్టున్నాయి. మా మమ్మీ కోసం నేను పెట్టాను. నాకు ఎంత వచ్చింది టోటల్ స్కోర్? ఒక 63 ఎంత అబోవ్ వచ్చింది. మనకి అట్లీస్ట్ మినిమం మార్క్స్ ఎంత ఉండాలని వీళ్ళు ఇక్కడ చెప్పారు. మార్క్స్ స్కోర్డ్ 70, 100కి 70 వచ్చింది నాకు. మినిమం మనకి ఇక్కడ దీనిది 60కి అబోవ్ ఉంటేనే ఇది ఎలిజిబుల్ అవుతుంది. 60 కాదు, 50కి అబోవ్ ఉండాలి. ఇక్కడ నోటే వాళ్ళు మెన్షన్ చేశారు, చెప్తా. చదివాను అంతకు ముందుల. ఇక్కడెక్కడ ఉంటుంది పాయింట్. ఓకే, మీకైతే ఇది ఆటోమేటిక్గా మీకు ఎలిజిబిలిటీ స్కోర్ ఉంటేనే ఈ స్కోర్ కార్డ్ గ్రీన్ అవుతుంది. ఎలిజిబిలిటీ స్కోర్ కంటే తక్కువ ఉంటే మీకు ఈ స్కోర్ కార్డ్ అనేది గ్రీన్ అవ్వదు. సర్టెన్
ఈ మార్క్స్ సెక్యూర్డ్ ఉంది కదా, ఈ 70 ఉంది కాబట్టి నాకు ఈ స్కోర్ కార్డ్ గ్రీన్లో ఉంది. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ కొన్ని ఉంటాయి. ఆ కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ ఉన్నాయంటే మనకి స్కోర్ కార్డ్ అనేది ఆరెంజ్లోనే ఉంటుంది, ఎప్పుడు గ్రీన్ అవ్వదు. ఆ స్కోర్ కార్డు బీట్ అయ్యేటట్టు మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటేనే మనకి గ్రీన్లోకి వస్తుంది. ఓకే, నేనైతే సెలెక్ట్ చేసుకునేవి చూడండి. ఓకే, ఇవి నేను సెలెక్ట్ చేసుకున్న స్కోర్ కార్డు. అప్లోడ్ డాక్యుమెంట్స్ నేను ఏం చేశానో కూడా చూపెడుతున్నాను. ఇక్కడ పాస్ సైజ్ ఫోటో మా మమ్మీది అప్లోడ్ చేశాను. ప్రాజెక్ట్ ప్రొఫైల్ అంటే నేను ఇక్కడ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఏం చేశానంటే, నాకు ఇక్కడ డిపిఆర్ ఉంది కదా, ఈ డిపిఆర్ ప్రింట్అవుట్ మనకి ఆప్షన్ ఉంటుంది పైన, అది ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్అవుట్ని ఇక్కడ ప్రాజెక్ట్ ప్రొఫైల్లో యాడ్ చేశాను. ఇక్కడ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అని ఉంది కదా, మీరు రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే నేను మా ఇంటి పన్ను కాగితం అటాచ్ చేశాను. ఇంటి పన్ను అన్నా లేకపోతే కరెంట్ బిల్ కాగితం అన్నా సరిపోతుంది. నేను కరెంట్ బిల్ అన్నా అటాచ్ చేయొచ్చు. కరెంట్ బిల్ అటాచ్ చేస్తే సరిపోద్దండి. మీ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే కరెంట్ బిల్ అటాచ్ చేయండి. మనకి హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ సర్టిఫికేట్ అంటే మా మమ్మీ హైయర్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. ఇంకా నేను ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ సర్టిఫికేట్ అంటే నేను ఇంకా ఆధార్ కార్డు అప్లోడ్ చేసాను. ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేసాం అంటే మనకి అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇంకా ఆధార్ కార్డు అప్లోడ్ చేశాను నేను ఆ ప్లేస్లో. ఓకే, అప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి కూడా మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్కి వస్తున్నాము. ఈ ఫైనల్ సబ్మిషన్లో నేను లాస్ట్కి కిందకి స్క్రోల్ చేసేసాను, ఎందుకంటే నాకు కొంచెం పైన నా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. అందుకనే మార్క్స్ సెక్యూర్డ్ అంటే అక్కడ 70 చూపెట్టింది, ఇక్కడ 64 చూపెడుతుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ మీకు చెప్పింది 60 సంథింగ్ చెప్పాను కదా, అదే రైట్. 70 అక్కడ ఎందుకు వచ్చింది నాకు కూడా తెలియదు. ఈ స్కోర్ కార్డులో మార్క్స్ మాత్రం నాకు 64 వచ్చినాయి, ఇదే రైట్. ఫైనల్ సబ్మిషన్స్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం, మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటాం. అంటే మనం ఈ 4 స్టేజెస్లో ఏమైతే మనం అప్లోడ్ చేసామో అవన్నీ ఫైనల్ సబ్మిషన్లో కనపడతాయి. వాటిలో ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయో అవి కనపడతాయి ఫైనల్ సబ్మిషన్లో. అక్కడ మనం ఒకసారి అన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి క్లిక్ చేస్తాం అంతే. నెక్స్ట్ స్టేజ్ ఓకే చేస్తాం, ఆటోమేటిక్గా అండర్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోద్ది. ఈ అండర్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోయినాక డిఐసి ఆఫీస్ వాళ్ళు, నేను అక్కడ మీకు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ కాడ డిఐసి ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అండర్ ప్రాసెసింగ్ అనేది ఎవరు చేస్తారంటే డిఐసి ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళు వెరిఫై చేస్తే లోన్ శాంక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఈ లోన్ శాంక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది, మన అప్లికేషన్ ఎట్లా వచ్చిందని. ఇది జరిగే ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏం డౌట్ లేవు అని కూడా అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం డిపిఆర్ ఫిల్అప్ చేస్తామే కొంచెం హార్డ్ టాపిక్, మిగతా ఇవన్నీ కూడా ఈజీయే. అప్లికేషన్స్ ఒకటి, డిపిఆర్ ఒకటి ఫిల్అప్ చేస్తాం, కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది, మిగతా ఇవన్నీ ఈజీయే. ఓకే, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఒక డౌట్ ఒకళ్ళు అడిగినట్టున్నారు, ఏంటంటే టెంట్ సర్వీస్ అనేది సర్వీసేనా అని అడిగారు. నాకు కూడా ఒక డౌట్ ఉంది, అది సర్వీస్లోకి వస్తా లేదని ఒకసారి వెరిఫై చేసుకొని మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.